అమర్ సింగ్ చమ్కీలా డాక్యుమెంటరీ బయోపిక్ రివ్యూలోకి వెళ్తే పాపులర్ పంజాబ్ సింగర్ అయిన అమర్ సింగ్ చమ్కీలా. పాపులర్ అన్నాను కదా అని నార్మల్ మూవీ సింగరో లేదా గజల్ సింగరో కాదు, ఇతను ఒక డబుల్ మీనింగ్ సాంగ్స్ పాడే పెద్ద పంజాబీ సింగర్. అదేంటి అంటే అంతే, ఈజ్ పాపులర్ ఫర్ దట్. మరి ఈయన మీద బయోపిక్ ఏంటి అంటారా? అదే స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. దిల్జిత్ అండ్ పరిణీతి చోప్రా లీడ్ రోల్స్లో చేసిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది అయితే ఇంతియాజ్ అలీ. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 26 minutes. ఫ్యామిలీతో చూడడానికి అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ బట్ మెయిన్ థీమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అడల్ట్. అదంతా పంజాబీ సాంగ్స్లో అలాగే ఉంచేశారు కాబట్టి చూడడానికి అడల్ట్ సీన్స్ ఏం లేవు. సో నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో చమ్కీలా గారు వాళ్ళ వైఫ్ని చంపేసే సీన్తో మూవీ స్టార్ట్ అవుతుంది. స్టన్నింగ్ స్టార్ట్ అనే చెప్పాలి ఈ మూవీకి. అప్పట్లో జరిగిన రియల్ చమ్కీలా గారి రెఫరెన్సెస్ ప్యారలల్గా చూపిస్తూ ఉంటారు మూవీలో ఇన్ వెరీ డీటెయిల్ మేనర్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తను ఎలా పాపులర్ సింగర్ అయ్యారు అండ్ ఎలా చనిపోయారు అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. ప్లస్ పాయింట్స్: లీడ్ రోల్స్లో చేసిన ఇద్దరు యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ అనే చెప్పాలి. వాళ్ళిద్దరిలో ఒక్కరికి డెఫినెట్గా అవార్డు అయితే కన్ఫర్మ్. ఇది నా అనాలిసిస్. మ్యూజిక్ టైటిల్ కార్డులో రెహమాన్ గారి పేరు చూడకపోతే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ మూవీకి రెహమాన్ గారు మ్యూజిక్ చేశారని. సచ్ ఏ సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఏఆర్ రెహమాన్. క్లైమాక్స్ సాంగ్ అయితే అది పంజాబీ సాంగా లేకపోతే హిందీ సాంగా అనేది ఎవరు పట్టించుకోరనమాట. ఆ ఫీల్ అలా క్యారీ అవుతుంది. చెప్పుకుంటాం కదా, ఎమోషన్స్కి లాంగ్వేజ్ ఉండదని, అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అగైన్. క్లైమాక్స్ మూవీ ఆడియన్స్కి కనెక్ట్ అయిందా లేదా అని చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు. ఎందుకంటే సేమ్ సీన్ స్టార్టింగ్లో చూస్తుంటే షాకింగ్గా, అదే సీన్ క్లైమాక్స్లో చూస్తుంటే ఎమోషనల్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లేకి వస్తే అసలు ఆ టైంలోకి వెళ్ళిపోతాం ఆ సినిమాటోగ్రఫీ వల్ల. వెరీ న్యాచురల్. మైనస్ పాయింట్స్: పంజాబీ సాంగ్స్. ఇవి మైనస్ అని కూడా కాదు కానీ స్టార్టింగ్లో బాగా కనెక్ట్ అవుతాం, తర్వాత కొంచెం డిస్కనెక్ట్ అవుతాం. సబ్ టైటిల్స్లో మూవీ అయితే చూడొచ్చు కానీ సాంగ్స్ని అయితే చూడలేం కదా, కష్టమే. మధ్యలో ల్యాగ్ చాలా ఉంటుంది. వై బికాజ్ ఇట్ ఈస్ ఏ బయోపిక్. అంతా ఓకే కానీ చంపింది ఎవరు స్టిల్ క్వశ్చన్ మార్క్. ఎవరు చంపారో అనేది కాదు, ఎందుకు చంపారు అనేదే ఈ బయోపిక్. అలా అయిపోయింది లాస్ట్కి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మైనస్లు పక్కన పెడితే ఇట్స్ ఎన్ ఎమోషనల్ బయోపిక్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3.25/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.